హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఇందుశేఖర్ బ్లాగ్స్. సో ఇవాంటి వీడియో ఏంటంటే, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అని చెప్పి చిన్న డే ఇన్ మై లైఫ్ అనమాట. ఓకే, లాస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక అమ్మకి చెప్పాను, అమ్మ బాగా హెయిర్ లాస్ అయిపోతుందంటే, అసలు సరే నువ్వేం తింటున్నావు, అసలు ఏం తినట్లేక చూడ ఉండు, సొన్నండలు చేస్తాను తిను, కాస్త బలమైన ఉంటుంది, కొంచెం ఈవినింగ్ స్నాక్లా ఉంటుంది అని చెప్పి ఇలా మినపప్పు బియ్యం అనేది బాగా వేపిస్తుంది. ఆ తర్వాత నేను మా పాపకి ఉగ్గు కూడా అయిపోయిందని చెప్పాను. మా అమ్మ అది కూడా ఉగ్గు కూడా రెడీ చేసి పెట్టింది. ఈ ఉగ్గు రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. న్యూ మామ్స్ ఎవరైనా ఉంటే కనుక నేను కూడా తప్పకుండా మీకోసం నేను మళ్ళీ చేస్తాను ఈ ఉగ్గు రెసిపీ అనేది. ఆ తర్వాత ఈ మినపప్పు ఇంకా ఉగ్గేమించి తీసుకొని వెళ్ళి మిల్లుకి తీసుకొని వెళ్ళాను. ఆఫ్టర్నూన్ మా ఆయన లంచ్కి వచ్చాక నేను మా ఆయన కలిసి మిల్లుకి తీసుకొని వెళ్ళి ఆడించాం. అక్కడ మేము పావు కేజీ కారం కూడా తీసుకున్నాం. మా అమ్మ కారం బాగుంటుంది తీసుకోకుండా అన్నది, సరే అని చెప్పి నేను తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి మేము సూపర్ మార్కెట్కి వెళ్ళాము అనమాట. సూపర్ మార్కెట్లో మాకు కావాల్సింది ఏమైనా ఉంటే చూసి తీసుకున్నాం. సూపర్ మార్కెట్కి వెళ్తే కనుక ఒకదానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్ది, అంటే 10%కి ఒక 100% అలా చేసుకొని వస్తాం. అంటే అవన్నీ చూసుకుంటూ మనకు అన్నెసరీ కూడా తీసుకుంటాం కదండి. ఇలా ఎవరైనా చేస్తుంటే కనుక చెప్పండి. ఇక్కడ మా ఆయన అడుగుతున్నాను, నేను హల్దీరామ్ స్వీట్ తింటావా అంటే వద్దు అనేసారు. అదొక నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇంకా ఎక్స్ట్రా కూడా స్నాక్స్ తీసుకున్నాము. ఇక్కడ కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రా ఎక్కువైపోయాయి, అనేది తినే స్నాక్స్ ఎక్కువైపోయాయి అనమాట. ఆ తర్వాత బిల్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేస్తుంటే ఇంకా నెయ్యి తీసుకోవాలనుకుంటున్నాము. కాకపోతే మా ఆయన ఇంకా టైం లేదు, వచ్చేసేయి నైట్ తెస్తేనే నెయ్యి ప్యాకెట్ పాపకి అన్నారు. ఇక్కడ తర్వాత ఏమిచ్చి ఇంటికి వచ్చేసాక నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలా చేసామన్నమాట. ఉగ్గు ఇంకా నేమిచ్చి ఇది సొన్నుండలకి మినపప్పు ఇలా మిల్లి ఆడించాము. మా అమ్మమ్మ కూర్చుంది, దాన్ని చెప్తాను ఎలా చేయాలని చెప్తుంది. బెల్లం తీయమంది, నేను ఇలా కొంచెం తీస్తున్నానని చెప్పి ఇలా తీస్తారా అని చెప్పి నా చేతి నుంచి లాక్కొని బెల్లం అంతా ఒకసారి తీసేసింది. ఆ తర్వాత దానికి ఇక్కడ 1/2 కేజీ మినపప్పు బియ్యానికి ఏమించి 1/2 కేజీ నెయ్యి ఇంకా 1/2 కేజీ బెల్లం పడింది ఫ్రెండ్స్ మాకు. మీకు ఇంకా కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు బెల్లం మీరు వేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి కానీ సరిపోతే కనుక లాస్ట్లో పాలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే పాలు వేసుకుంటే కనుక త్వరగా అనేది తినేయాలి, లేదంటే పాడైపోతాయి అనమాట. అదే కంప్లీట్గా నెయ్యితోటి వాడితే కనుక ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఉంటాయి స్నాక్స్. ఇలా సున్నుండలు అనేవి చాలా హెల్తీ ఫ్రెండ్స్, చాలా బలం. మనం పెద్దవాళ్ళు ఎప్పుడు సున్నుండలు ఎక్కువ తినేవాళ్ళు అనమాట. నేతితో చేసిన ఐటమ్ అనేది ఎప్పుడు కూడా చాలా హెల్తీ అనమాట. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా అమ్మతో నేను ఖచ్చితంగా ఏదో రోజు చేయిస్తాను. అయితే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ఆ వర్క్ అంతా అయిపోయాక బట్టలు ఏమనంటే తీసి ఫోల్డింగ్ చేశాను. అలాగే ఈ వీడియో ఈరోజు అని చెప్పి ఇలా చేశాను అనమాట. ఆ తర్వాత లాస్ట్లోని మా బాబుది చిన్న క్లిప్ పెట్టాను చూడండి, చాలా బాగుంది. ఆడు మీ అందరినీ విష్ చేస్తున్నాడు. ఓకేనా? లాస్ట్లో హాయ్ ఫ్రెండ్స్ అను, ఎలా ఉన్నారు?
బాగున్నారా? ఆ, ఏం చేస్తున్నారు? ఆ, నేను ఆ, నేను నువ్వే. నేను ఇప్పుడే చాక్లెట్ తిన్నాను. నాకు అమ్మకి ఇచ్చావా? ఇచ్చావా? ఇచ్చావు కదా. అవును. అందరికీ ఇచ్చావా? చెల్లికి ఇచ్చావా? వద్దా చెల్లికి? దగ్గు వచ్చేస్తుందా? ఎలా దగ్గుతా చెల్లి అప్పుడు? అలా దగ్గుతుందా? ఓకే, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అను. బాయ్.